హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ట. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే స్కిన్ క్రాఫ్ట్ అన్బాక్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇది వచ్చి కస్టమైజ్డ్ అండి. ఇది స్కిన్ క్రాఫ్ట్ అనేది ఒక బ్యూటీ ప్రోడక్ట్ అనమాట. కాకపోతే ఇది వచ్చి ఒక బ్రాండ్, వాటిలోనే ఇది ఒక బ్రాండ్ అండి. ఇది మార్కెట్లో కాకుండా వాళ్ళ దగ్గర మనము పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఈ స్కిన్ క్రాఫ్ట్ అనేది కస్టమైజ్డ్ అండి. ఇది మీ స్కిన్కి తగ్గట్టుగా ఉంటుంది మనం ఎంచుకునే ప్రోడక్ట్ అనేది. అలాగే మనం బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏజ్, అలాగే మీ ప్రాబ్లం ఏంటి అన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి. అప్పుడు వాళ్ళు మనకి మన ఫేస్కి మన స్కిన్కి తగ్గటువంటిది మన ప్రాబ్లం ఏంటో చూసి దానికి సంబంధించింది వర్కౌట్ అయ్యేది మనకి వాళ్ళు పంపిస్తారు. ఇది వచ్చి 999 అండి, 999 రూపీస్. అలాగే మనం బుక్ చేసుకున్న తర్వాత 5 to 7 డేస్ లోపల ఇది మనకి వచ్చేస్తుంది. నేను ఇప్పటి వరకు యూస్ చేయలేదు. యూస్ చేయకముందు ఎలా ఉంది, యూస్ చేశాక ఎలా ఉంది అనేది మీకు ఆ డిఫరెన్స్ తెలియాలని చెప్పి నేను ముందుగానే వీడియో తీస్తున్నాను. అలాగే నేను దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి రివ్యూ చేస్తానండి. ఈ ప్రోడక్ట్ అనేది మనకి సెట్ అయిందా లేదా అని తెలుసుకునే దానికి తప్పకుండా 1 మంత్ అయితే పడుతుందండి. 3 monthsకి అయితే ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒకవేళ దీనివల్ల ఏదైనా మనకి స్కిన్ ఎలర్జీ కానీ అలాగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కానీ మనం మెయిల్ పెట్టినట్టయితే మనం పే చేసినటువంటి మనీని మొత్తాన్ని మనకి వాళ్ళు బ్యాకప్ చేస్తారట. అలాగే ఇది పడకుండా ఉండడం అనేది మాత్రం ఉండదండి. ఎవరికో అంటే చాలా రేర్ అనమాట. తప్పకుండా ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేనైతే నాది కొంచెం ఆయిల్ స్కిన్ అండి. ఆయిల్ స్కిన్ అలాగే ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదండి, నేను వాటి కోసం ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి అనమాట. ఇది ఫస్ట్లో చాలా కొంచెం ఎక్కువగా ఉండిందండి. నేను వేరేది ఒకటి యూస్ చేశాను. నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏం వాడాను, ఎలా తగ్గింది అనేది కూడా నేను చెప్తాను. మీరు గమనించినట్లయితే నా ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఇది అయితే చాలా చేంజ్ అయిందండి. అండ్ అలాగే ఇది వాడిన తర్వాత కూడా ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే మనము అన్బాక్స్లోకి వెళ్ళిపోదాం. ఇదండి స్కిన్ క్రాఫ్ట్ బాక్స్ అయితే ఇలాగ వస్తుంది. దీన్ని ఓపెన్ చేశాక ఇలా ఉంటుందండి బాక్సింగ్ వచ్చి. ఓపెన్ చేయగానే కార్డ్ అండి. ఇది వచ్చి కార్డ్ అండి, చూసారు కదా. ఈ కార్డ్లో ఎలా యూస్ చేయాలి అనేది దీనిలో రాసుంటారనమాట. ఇదండి మీరు గమనిస్తున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చి మార్నింగ్ రొటీన్ అండి. ఇది క్లెన్జరు అలాగే మాయిశ్చరైజర్ అండి, చూసారు కదా. ఇదన్నమాట ఈ క్లెన్జర్ని యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి నైట్ రొటీన్ అండి. నైట్ రొటీన్ వచ్చి క్లెన్జరు ప్లస్ యాక్టివ్ ప్లస్ మాయిశ్చరైజింగ్ అనమాట. ఈ 3 యూస్ చేయాలి. ఇదండి చూసారు కదా, కస్టమైజ్డ్ స్కిన్ కేర్ అనమాట ఇది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే. అలాగే వాడేటప్పుడు ఒకసారి ఈ కార్డ్ని అనేది చెక్ చేసుకోండి. కొంతమందికి నాకు వచ్చి 3 వచ్చాయి. అదే చెప్పాను కదండి, క్లెన్జరు అలాగే యాక్టివ్ ప్లస్ మాయిశ్చరైజర్ ఈ 3 వచ్చినాయి. కొంతమందికి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి 4 కూడా వస్తాయటండి కొంతమందికి. అది ఒకసారి మీరు దీన్ని చూసుకోండి. చూసారు కదా బాక్స్ అయితే అలాగా
ఇదండి. నెక్స్ట్ దాంట్లో చిన్న బ్యాగ్ లాంటిది ఇచ్చారు, భలే ఉంది కదండి బ్యాగ్. నాకైతే బాగా నచ్చింది, క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకైతే 3 ప్రోడక్ట్స్ వచ్చాయండి, చూస్తున్నారు కదా, ఇవన్నమాట 3 ప్రోడక్ట్స్. ఇది వచ్చి ఫస్ట్ వన్ వచ్చి ఇది ఆయిల్ కంట్రోల్ అండి. నా ప్రాబ్లం వచ్చి ఆయిల్ కంట్రోల్ కాబట్టి నేను అది తీసుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చి 499 ఉంది, 499 రూపీస్ అనమాట. ఇది 60 ml అండి ఉంది. ఇది ఖచ్చితంగా వస్తుందట, 1 మంత్ కన్నా కొంచెం ఎక్కువే వస్తుందట అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మాయిశ్చరైజర్ అండి. ఇది 40 ml ఉంది. దీని ఎంఆర్పి వచ్చి 1599 రూపీస్ ఉందండి. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ చూసారు కదా, ఇది వచ్చి 599 ఉందండి దీని ఎంఆర్పి. నెక్స్ట్ ఇది వచ్చి డీ పిగ్మెంటేషన్, ఇది వచ్చి 30 grams ఉంది. చూసారు కదండి, దీని మీద ఎర్ర స్టిక్కర్ ఒకటి అంటించినారు, స్పాట్ అప్లికేషన్ ఓన్లీ అని రాసిందండి దీని మీద. అలాగే అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ అనమాట. 1, 2, 3 అయిపోయినవి కదా ఇవన్నమాట. వీటి వచ్చి ఇది మాత్రం చాలా బాగుంటుందని నాకు చాలామంది చెప్పారండి. నేను కూడా ఒకసారి ట్రై చేయాలని చెప్పి తెప్పించాను. ఇవి మనం వాడే మంత్స్ని బట్టి అమౌంట్ అనేది మారుతూ ఉంటుందట. ఇప్పుడు వచ్చి నేను దీన్ని ఎలా యూస్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తానండి. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట యూస్ చేయడం. దీనికి ఒక లాక్ ఇచ్చారు, మీరు గమనించినట్లయితే లాక్ రిమూవ్ చేసేయాలి. తర్వాత ఈ పంపు మీద ఒక యారో మార్క్ అనేది ఇచ్చుంటారు, ఈ యారో మార్క్ ఎలా అయితే ఇచ్చారో అలాగా తిప్పాలి. ఇది జస్ట్ వచ్చి ఒక పంప్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ సారి కొంచెం వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ 1 పంప్ తీసుకున్నాను. ఈ 1 పంపు లిక్విడ్ తీసుకొని, ఇది అసలు ట్రాన్స్పరెంట్గా ఉందండి కలర్ అనేది. అండ్ స్మెల్ వచ్చి కొంచెం షాంపూ లాగా అనిపించిందండి, నాకైతే ఖచ్చితంగా తెలియదు. చూసారు కదా, ఇలాగా కొంచెం 1 to 2 drops ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం అలా మసాజ్ లాగా చేసుకోవాలి ఫేస్కి. చూసారు కదా, నేనైతే వాటర్ కూడా వేయలేదన్నమాట, నేను ముందు మామూలుగానే చేస్తున్నాను. మీకు ఒకసారి అప్లై చేయడం ఎలాగో చూపించేసేసి నెక్స్ట్ నేను వాష్రూమ్లోకి వెళ్ళి కొంచెం వాటర్తో మసాజ్ లాగా చేసి ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాను. దాన్ని మీరు చూసినట్లయితే ఇలాగా చేయాలండి. దీనివల్ల ట్యాన్ అనేది, ఫేస్ మీద ఉండే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ నా స్కిన్ ఎలా ఉంది, అలాగే దీంతో కొంచెం సేపు ఒక 3 to 5 minutes మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసేసాక నా ఫేస్ ఎలా ఉంది అనేది మీరే గమనించండి. నాకైతే ఫస్ట్ సారికే కొంచెం తేడా అనేది కనిపించిందండి, కానీ ఇది ఖచ్చితంగా 3 months వాడాలి. అలాగైతేనే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. 1 monthకే తెలుస్తుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది, అంటే వాళ్ళకి ఉండే ఫేస్ ప్రాబ్లమ్ని బట్టి అనమాట. ఇదండి, చూసారు కదా, నేనైతే కాసేపు మసాజ్ చేసేసాను. నెక్స్ట్ ఫేస్ వాష్ అనేది చేసేసాను. తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకుంటున్నానండి. ఇదండి, చూసారు కదా మీరు, ఇంతకుముందు నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. అసలు చాలా స్మూత్గా ఉందండి స్కిన్ అనేది. అలాగే అసలు ఆయిల్ అంటే జిడ్డుగా కూడా లేదనమాట. నాకైతే బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ అండి, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. దాన్ని మీరు గమనించినట్లయితే అసలు ఆయిల్ ఫ్రీగా ఉందండి నా స్కిన్ అనేది. ఇవి మొత్తం చెప్పాను కదండి ఇంతాక, మనం 12 months వాడే పని అయితే వాళ్ళు కొంత % అనేది డిస్కౌంట్ ఇస్తారు. నేనైతే 12 monthsకి పెట్టాను, అందుకని ఇది యాక్చువల్గా అయితే చెప్పాను కదా, ఒకటి 500, ఒకటి 600, ఒకటి 1600, మొత్తం కలిపి 2000 ప్లస్ పడిందండి. 2700 వరకు పడింది. కానీ నాకు 999కే వచ్చిందంటే మనం పెట్టుకునే మంత్స్ని బట్టి కూడా ఆఫర్స్ ఇస్తాడండి. నెక్స్ట్ అయితే చూసారు కదా, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి
మాయిశ్చరైజర్ అండి. ఇది 40 ml అనేది ఉంటుంది. దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను ఒకసారి డెమోలో చూస్తున్నాను. ఇది ఒక 2 పంప్స్ అంటే మన ఫేస్కి ఎంతైతే సరిపోతుందో అలాగనమాట. నేను ఇలా చేసుకుందాం అనుకున్నాను, కానీ అది ఒకవేళ కళ్ళలో అలా పడుతుందేమోనని చెప్పి నేను చేతిలోనే చేసుకునేసాను. మనకి ఫేస్కి సరిపోయేంత చూడాలి. ఇదైతే అసలు స్మెల్ కూడా లేదండి. కలర్ అయితే నో కలర్, అసలు ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్నాయి 3 కూడాను. స్మెల్ మాత్రం ఇది అసలు ఏ స్మెల్ లేదు. చూసారు కదా, నేను తీసుకున్నటువంటిది ఫేస్కి అంతా అప్లై చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చూపించాను కదండి, క్లెన్జరు అలాగే మాయిశ్చరైజర్, ఈ 2 మాత్రమే మార్నింగ్ రొటీన్ అన్నమాట యూస్ చేయాలి. అలాగే నైట్ రొటీన్ మాత్రం మళ్ళీ క్లెన్జరు మాయిశ్చరైజరు ఖచ్చితంగా చేయాలి. థర్డ్ వన్ వచ్చి ఆప్షనల్ అండి. యూజ్ ఓన్లీ ఇఫ్ ది ఫేస్ ఫీల్స్ డ్రై అని చెప్పి ఇచ్చున్నారు డెమో కార్డ్లో. అంటే ఇది ఆప్షనల్ అనమాట, మన ఇష్టం వాడితే వాడచ్చు, లేదంటే లేదనమాట. అండ్ దీన్నంతా ఈక్వల్గా ఫేస్కి అప్లై చేసేయాలి. ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసాక ఒక 30 minutes ఫేస్ని అలాగే వదిలేయాలండి. ఇంకా దాన్ని ఏం చేయకూడదు. మార్నింగ్ అయితే ప్రాసెస్ అదనమాట. నైట్ టైం వచ్చి ఆప్షనల్. ఇది ఓన్లీ మనకి నేనైతే డార్క్ స్పాట్స్ కోసం తెప్పించుకున్నాను కాబట్టి అది ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ వరకు మాత్రమే అప్లై చేయమని చెప్పారు. 30 minutes ఇది వేసుకున్నాక వెయిట్ చేయాలండి. ఇదిగోండి, నాకు వచ్చి 30 minutes అయిపోయింది. ఇది యాక్చువల్గా నైట్ టైం యూస్ చేయాలి, కానీ నేను మీకు ఒకసారి ఇది ఎలా ఉందో ఏంటో చెప్పాలి అనుకున్నాను కాబట్టి మీకోసం నేను ఇప్పుడు డే టైంలోనే ఒకసారి యూస్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, 30 minutes ఆగిన తర్వాత స్పాట్ అప్లికేషన్ ఓన్లీ అని రాస్తుంది దీని మీద. మళ్ళీ డెమోలో మాత్రం ఫేస్ అంతా కూడా అప్లై చేయొచ్చు అన్నట్టుగా రాస్తున్నారు. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది నైట్ రొటీన్, కానీ నేను ఒకసారి మీకు చూపించడం కోసం ఇప్పుడు కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఇది కూడా సేమ్ అంతేనండి. 2 to 3 sprays తీసుకోవాలి ఈ లోషన్ అనేది. అంటే 3 pumps అన్నమాట. అంటే ఫేస్ని బట్టి కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చు. నేనైతే అలాగా నా ఫేస్కి సరిపడా తీసుకొని ఫస్ట్ డార్క్ సర్కిల్స్ వరకు మాత్రమే అప్లై చేశాను. తర్వాత మళ్ళీ ఫేస్ అంతా కూడా చేశానండి, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇంకా నైట్ పడుకునేసేయాలి. మార్నింగ్ లేచాక మళ్ళీ ఫేస్ వాష్ అనమాట. అలాగనమాట దీన్ని అప్లై చేయాల్సింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా మీరు చూసినట్లయితే దీనికి కలర్ లేదు, ఇది లైట్గా వస్తుందండి స్మెల్. నేను ఫస్ట్ అయితే డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర మాత్రమే అప్లై చేసి తర్వాత మొత్తం అప్లై చేశాను. వీడియో అయితే ఇదండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇగోండి, చూస్తున్నారు కదా, అసలు ఇంతకుముందు నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపించడం కోసం మాత్రమే నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇంతకుముందు చాలా ఆయిలీగా అలాగా అనిపించింది, ఇప్పుడైతే అసలు ఆయిల్ ఫ్రీ ఇలాగా అయిపోయిందండి. ఇది ఖచ్చితంగా మార్పు రావాలి మాకు అని అనుకునే వాళ్ళు వేరే ప్రోడక్ట్స్కి టైం వేస్ట్ చేయకుండా ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదన్నమాట వీడియో అయితే. చూసారు కదా, నాకైతే అసలు ఇప్పటికీ కూడా అంటే ఈ వీడియో చేసేసిన తర్వాత నాకు దగ్గర ఒక 8 to 10 hours వరకు కూడా నాకు అసలు ఆయిల్ ఫ్రీగానే ఉందండి ఫేసు. నాకైతే ఇలా ఉంది. చూద్దాం, నేను వాడతాను ఇప్పుడు ఎలా ఉందో, ఒక కనీసం 1 month తర్వాత అయినా వాడాక ఎలా ఉందో అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. నాకైతే బాగా అనిపించిందండి. స్కిన్ కొంచెం బ్రైట్నెస్ లాగా, డల్నెస్ లేకుండా, అలాగే
అలాగే జిడ్డు లేకుండా నాకైతే ఇలాగా ఉందండి. చూస్తున్నారు కదా మీరు గమనించినట్లయితే ఇదండి. కొంచెం చిన్ని మచ్చలండి, అంటే ఇవి పీరియడ్స్ టైంలో అలాగా వచ్చినవి. నాకెందుకు కొంచెం గిల్లడం అలవాటు అనమాట, దానివల్ల మచ్చలు పడిపోయాయి. ఎవరు అలా చేయవాకండి. ఇదండి నా వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి. ఇదైతే సూపర్గా వర్క్ అవుతుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.